నమస్తే వనితా హెల్ప్ లైన్ కి స్వాగతం। ఈ రోజు మన కుటుంబ సమస్యలకు సంబంధించి లీగల్ సలహాలు తీసుకోబోతున్నాం। దాంతో పాటుగా అద్దె గర్భాలు, భారతదేశంలో అద్దె గర్భాలు అనేవి వచ్చి కొద్ది కాలం అయినప్పటికీ చాలా త్వరితగతిగా పెద్ద ఎత్తున ఒక వ్యాపారంగా జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే। అయితే ఈ అద్దె గర్భాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అంశాలు ఏంటి, ఇందులో ఉన్న మోరల్ అండ్ లీగల్ సమస్యలు ఏంటి అనే విషయాలు కూడా మాట్లాడుకోబోతున్నాం। అందుకోసం మనతో పాటు స్టూడియోలో ఇద్దరు అతిథులు ఉన్నారు। జమున గారు జెండర్ మీద చాలా కాలంగా పనిచేస్తున్నారు, సెర్ప్లో జెండర్ డైరెక్టర్గా కూడా పనిచేశారు। ఆజాద్ గారు అడ్వకేట్। సో జమున గారు, అద్దె గర్భాలకు సంబంధించి ఇప్పుడు ఒక చట్టం తీసుకురావాలనే ప్రయత్నం కూడా దేశంలో జరుగుతుంది। బట్ ఎట్ ద సేమ్ టైం చాలా ప్రశ్నలు కూడా ఈ అద్దె గర్భాలకు సంబంధించి తలెత్తుతూ ఉన్నాయి। సో దానికి సంబంధించి మీరేం చెప్తారు? అద్దె గర్భాల మీద అంటే ఇప్పటివరకు చట్టం లేదు, చేయాలి అనేది చాలామంది డిమాండ్। కానీ అది ఒక వర్గం, అంటే మనకి ఈ అద్దె గర్భాలకు సంబంధించిన వ్యాపారం ఏదైతే ఉందో అది ఏడాదికి ఒక దాదాపు $400 మిలియన్ల వ్యాపారం నడుస్తుంది। ఓన్లీ భారతదేశంలోనే 400 అంత పెద్ద వ్యాపారం ఇప్పుడు కేవలం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసి నడుస్తుంది। సో అందుకని అవతల వైపు నుంచి ఆ వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ వాళ్ళకి అనుకూలంగా ఒక రకమైనటువంటి చట్టం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు। కానీ మరోవైపున స్త్రీల ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఈ ఉద్యమకారులందరూ కూడా సరగసిని బ్యాన్ చేయాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు। ఇంకొక రకంగా తీసుకున్నట్లయితే అసలు రాజ్యాంగపరంగా మనం ఆలోచన చేసినట్లయితే కనుక రాజ్యాంగంలో తల్లికి పిల్లలకి కొన్ని హక్కులు ఉంటాయి। ఆ హక్కుల రీత్యా మనం ఎవరైనా అసలు ఈ ఓవరాల్ సరగసి అనే దాన్ని మనం ఛాలెంజ్ చేసినట్లయితే అది నిలబడదు। రైట్, అంటే మనకి రాజ్యాంగం అత్యున్నతమైనటువంటి ప్రమాణం కలిగినటువంటి ఇది చట్టానికి సంబంధించి దాన్ని దాటి ఏం చేయలేము। సరే, ఎథికల్ ఇష్యూస్ అంటారా? ఇందులో అద్దె గర్భం అనే దాంట్లోనే ఎథికల్ ఇది పోయింది। ఒక తల్లి తన గర్భాన్ని అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి, గర్భసంచిని అద్దెకిచ్చుకునేటువంటి దుస్థితి అనేదే అసలు ఏ దేశానికైనా చాలా అవమానకరమైంది। నేను అంటాను, మాతృత్వం మీద బోల్డ్ అన్ని కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు, సిద్ధాంతాలు చెప్పేటువంటి వాళ్ళు, మాతృత్వాన్ని పొగిడేటువంటి వాళ్ళు, మన మైథాలజీ అంతా అలాంటిదే, మన సంస్కృతి పేరు మీద మాతృత్వాన్ని చాలా ఇది చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా మౌనంగా కూర్చుని ఈ వ్యాపారాన్ని వీక్షిస్తూ ఉన్నారు। అసలు వాళ్ళందరూ కూడా ఈ మాతృత్వాన్ని గురించి ప్రశ్నించి మాట్లాడి దాన్ని పెద్ద ఎత్తున పొగిడి దాన్ని వ్యవహారం చేసే వాళ్ళందరూ కూడా మరి ఎక్కడ నిద్రపోతున్నారు? ఒక స్త్రీ తన గర్భాన్ని అద్దెకివ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే అది నిజంగా పెద్ద ప్రశ్న। ఇట్లాంటి ట్రెండ్ని ఆమోదించినటువంటి ఉద్యమకారులు ఇవాళ నిజానికి స్త్రీవాదులతో సహా చాలామంది ఇవాళ సరగసిని వ్యతిరేకిస్తున్నారు। అంటే స్త్రీవాదుల్లో 2 రకాలు ఉండొచ్చు, కొందరు అటు ఉంటారు, కొందరు ఇటు ఉంటారు। బట్ ఓవరాల్ గా అయితే స్త్రీల గురించి ఆలోచించే వాళ్ళందరూ కూడా, కానీ ఇవన్నీ కూడా కాంట్రడిక్టరీ ఇష్యూస్। అంటే స్త్రీల హక్కులు వేరే, పిల్లల హక్కులు వేరే। మనం ఎప్పటికప్పుడు పిల్లల హక్కులని కాలు రాస్తున్నాం, స్త్రీల హక్కులు అని మనం అడల్ట్స్ని మన హక్కుల గురించి మనం ఆలోచన చేసుకుంటే, మన గురించి మనం మాట్లాడుకుంటూ వీటిల్లో ఇంకా దౌర్భాగ్యం ఏముంది అంటే అసలు మానవ జాతికే ఒక సవాలు అనేది ఇవాళ ఉంది। ఇవాళ మీకు తెల్ల అమ్మాయి కావాలి, తెల్ల అమ్మాయే పుడుతుంది, ఆకుపచ్చ కళ్ళున్న అమ్మాయి పుట్టాలి, ఆకుపచ్చ కళ్ళున్న అమ్మాయే పుడుతుంది, నిఠారుగా అది కొటార్ లాంటి ముక్కు 7 అడుగుల అబ్బాయి కావాలంటే 7 అడుగుల అబ్బాయి పుడతాడు। అయితే ఇది నేనైతే చాలా ఏళ్ల నుంచి పిల్లల అమ్మకాలు, పిల్లల్ని చంపేయడము అనే విషయాల మీద జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా మేము పనిచేసిన దాంట్లో ఆ రోజు నుంచినే మేము మాట్లాడుతున్నాము। అంటే ఇటువంటి వీటిని కూడా జత చేసి దీన్ని చూడాలి, అడాప్షన్ అనే దాన్ని కేవలం ఐసోలేషన్లో చూడొద్దు, దత్తత అనేదాన్ని ఈ రెండింటిని కలిపి చూస్తూ ఈ సరగసి అంశాన్ని కూడా డీల్ చేయాలి అని మాట్లాడాం। అప్పుడే ఈ ప్రశ్నలు ఏమనెత్తాం, ఇలాంటి డిజైనర్ బేబీస్ వస్తారు। నేను ఇవాళ చెప్తున్నాను, డిజైనర్ బేబీస్ తోటి ఇది ఆగదు, ఇది క్లోనింగ్ లోకి వెళ్ళి మీకు ఒక 10 మంది గూండాలు కావాలంటే 10 మంది గూండాలను పుట్టించుకోగలిగిన శక్తి డబ్బులున్న వాడికి ఎవరికైనా వస్తుంది। సో అలాంటివన్నీ కూడా చాలా ఉంటాయన్నమాట। అంటే చాలామంది అనుకుంటున్నారు ఇవాళ రేపు ఈ ఉన్నాయి రోబోస్ని వచ్చేస్తాయి, రోబోస్ మానవ శ్రమని తీసేస్తాయి అని చెప్పని అంటున్నారు। మానవ శ్రమని రోబోస్కి మధ్యలో ఇది ఒకటి ఉంది,
ఈ క్లోనింగ్ అనేది ఒకటి ఉంది. ఈ క్లోనింగ్ ని చాలా మంది వాడుకుంటారు. ఈ క్లోనింగ్ ని మనం అంగారక గ్రహాల్లోనూ లేకపోతే చంద్రగ్రహాల్లోనూ తీసుకుపోయి అక్కడ మనుషుల్ని పుట్టించుకోవడానికి వాడుకోము. మనం భారతదేశంలోనే కాదు, మన ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజంలోనే. అది సృష్టించేటువంటి సమస్యలు అన్ని కావు. కాకపోతే నా ప్రశ్న ఏంటి అంటే, ఏ దేశంలో అయినా సరే ఇటువంటివన్నీ కూడా అడ్డగోలుగా శాస్త్రజ్ఞానాన్ని ప్రయోగం చేసేటప్పుడు ఎందుకు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు? అసలు ఇలాంటి దీనికి వెళ్తున్నటువంటి వాళ్ళు మనుషులకి పశువులకి మధ్య ఉన్న తేడా ఏంటి అనేది ఆలోచన చేసుకోవాలి. నాకు తెలిసి IVF అనేది ఇవాళ ఆడవాళ్ళకి వాడుతున్నారు. ఇంతకు ముందు అంతా కూడా పశువులకు వాడేవాళ్ళు. మేలుజాతి పశు జాతిని సృష్టించుకోవడానికి మీకు పశువులకు ఇవాళ ఎదకు వచ్చిందంటే ఇంజెక్షన్ చేస్తారు, ఇంకొక పశువుతో కలపడం అనేది లేదు. మీకు గ్రామాల్లో ఎవరు చేయరు. సో అలాంటి ఒక స్థితిని మనం పశుజాతికి అన్వయించుకున్నాము. ఇవాళ ఆ పశుజాతికి అన్వయించుకున్న దాన్ని మనం మనిషి జాతికి స్త్రీ జాతికి అన్వయించుకుని మనం వ్యవహారం చేస్తున్నాం అంటే అసలు ఈ శరీరానికి విలువ ఏమిటి, ఈ శరీరానికి ఉన్న ఎథిక్స్ ఏంటి? ఇది కేవలం మరమనిషి లాగానే ఆలోచించే మరమనిషి లాగానే ఉండడమా, లేకపోతే దాన్ని మించింది ఏమన్నా విలువ ఉందా అనే సహజ విలువలు. వాళ్ళ పర్యావరణం గురించి, చెట్ల గురించి మాట్లాడుతున్నాం. పర్యావరణం గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాం. హలో హలో అమ్మా. హలో, నాకు 2009లో మ్యారేజ్ అయిందండి. నా భర్తకి ముందు పెళ్ళికి ముందు లవ్ అఫైర్ ఉంది. అది వద్దని చెప్పేసి నన్ను ఇచ్చేసారు మా మామయ్య గారు. కట్నం ఏం తీసుకోలేదు పెళ్లి సమయంలోని. అది అప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పి చేశారు. కానీ అతనికి అన్ని వ్యసనాలు ఉన్నాయని, తాగుడు, సిగరెట్, అమ్మాయిలతో తిరగటం ఏంటి, చేతులు కోసేసుకుంటాం, తెచ్చుకోవడం, బెదిరించడం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దాచిపెట్టి చేశారండి. చాలా 20 రోజుల నుంచి చాలా నరకం చూశాను నేను. ఏం చేసేవారు కాదు. బాబు దగ్గర కూడా మారకపోతే ఒక బాబుతో నేను ఆపరేషన్ చేయించేసుకున్నానండి. ఎన్నిసార్లు వెళ్ళినా సరే వాళ్ళతో ఏదో గొడవ పెట్టడం, గంటేయడం, నన్ను ఒక భారీగా చూడటం తప్ప ఒక ఫ్యామిలీలో నెంబర్ కింద నన్ను చూడట్లేదు. రైట్, ఇప్పుడు మీరు వచ్చేసారమ్మా. రైట్ కాదు, మీ పేరు చెప్పలేదు. మీరు ఈ సమస్యలన్నీ ఉన్నాయి, బహుశా మీరు బయటకు వచ్చినట్టున్నారు, అంతేనా? నేను ప్రస్తుతానికి ఇప్పుడు 2 నెలలు వేరేగా పెట్టారండి. మొన్న ఒక 10 మంది వచ్చి నేను చూస్తాను, నా కూతుర్లో చూసుకుంటాను రామా అంటే వెళ్ళానండి. ఇద్దరు 1.5 సంవత్సరం ఉన్నాను. కష్టాలు పెట్టినా సరే ఉన్నాను. మొన్న ఒక రోజు లేట్కి వెళ్ళానని ఇంటికి తప్పేసి బయటకు పంపించేశారు నన్ను. అప్పుడు మా నాన్నలు తీసుకొస్తే సార్ 3 నెలలు అవుతుందండి. ఓకే, అతను ఏం చేస్తాడమ్మా? ఏం చేయరండి, ఖాళీ అలాగా ఆగటానికి ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు పట్టుకెళ్ళిపోవటం. మీరు ఇప్పుడు ఎందుకోసం కాల్ చేశారు? ఒక్క నిమిషం తల్లి, ఎందుకోసం కాల్ చేశారు ఇప్పుడు మీరు? నా సమస్యకు అసలు ఎలా తీసుకోవాలో నిర్ణయం నాకే తెలియట్లేదు మేడం గారు. మీకు చాలా సార్లు కాదమ్మా, ఒక్క నిమిషం. అంటే ఏ నిర్ణయం తీసుకోవటానికి నువ్వు అడుగుతున్నావు? ఇప్పుడు అతనితో ఇలా ఉన్నాడు అయినా సరే కలిసి ఉండాలనుకుంటున్నారా, లేదా ఇంత దారుణంగా ఉంది కాబట్టి విడిపోయి నేను గౌరవంగా బతకాలనుకుంటున్నారా? అంటే ఏంటి, మీరేమనుకుంటున్నారు? అంటే కలిసి ఉంటే భర్తతో కలిసి గౌరవం ఉంటుందని మనిషి ఇంకోసారి 2 సంవత్సరాలు అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉన్న తర్వాత. అమ్మా, నాకు అదంతా చెప్పారు. ఎందుకు ఆడపిల్లలు మళ్ళీ వెళ్తారో మాకు తెలుసు. మీరు ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీరు, అది చెప్పండి. దాన్ని బట్టి ఇప్పుడు మీరేం చేయాలని మేము చెప్పం. మీరేం చేయాలనుకుంటున్నారంటే దాని మార్గం. డాడీ అంటున్నారండి అమ్మా. బాగున్నాడండి. అమ్మా ఏమంటున్నారు డాడీ? ఒక బాబుకి వాట్సాప్ లో మీరేమో చేయండి, నేను హాస్టల్లో వేసుకున్న కూతురికి వేరే చూసుకుంటాను 2 సంవత్సరాల తర్వాత అంటున్నారు. మంచిదే, మంచి ఆలోచన. ఉన్నాయా వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? మా బావగారికి అయితే 3 ఎకరాలు రాశారండి, మాకు ఇంకా రాయలేదు. మీరు ఇచ్చుకునేది మీ వారసుడికి మీరు ఇచ్చుకోండి, మీ వారసులో వేసుకుని మేమే పెంచుకుంటాం. మా మనవాడిని నా కూతురికి నేను వేరే చేసుకుంటాను, కానీ ఇంకోసారి నేను పంపను. నా కూతురిని చంపేస్తాను అలాంటి రకం కూడా మా నాన్నగారు. అమ్మా ఒక్క నిమిషం, డాడీ ఏమంటున్నారో పక్కన పెట్టండి. డాడీ మీరు ఏమైనా అనుకుంటే సపోర్ట్ చేస్తే చెప్పండి, కానీ మీరేమనుకుంటున్నారో చెప్పండి. నేనేమనుకుంటున్నాను నాకే తెలియట్లేదు. మీకే తెలియట్లేదు. ఓకే, ఇప్పుడు ఏంటి మీ బాబుకు రావాల్సిన వారసత్వం మీకు ఎలా వస్తుందనేదా మీ ప్రశ్న? మనం నేను చేసుకోవచ్చా మేడం గారు? ఏం చేసుకోవచ్చు? మీ బాబుకి వాళ్ళు ఇచ్చి ఆస్తిని తీసుకుని నేను వార్తకి
నేను వేరేగా చూసుకొచ్చా మేడం గారు ఇంకో తావని. ఇప్పుడు మీ అమ్మ ఒక నిమిషం అమ్మా, నేను అడ్వకేట్ మాట్లాడుతున్నా. మీ పిల్లోడు ఏజ్ ఎంత అమ్మా? 5 years. 5 years కాబట్టి ఏంటంటే జనరల్గా 5 years నిండేంత వరకు కూడా తల్లి దగ్గరే బాబు ఉండాలి. కాబట్టి మీకు ఆ విషయంలో చట్టపరంగా ఇబ్బంది ఏమి లేదు. ఇకపోతే మీరు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక పని చేయండి. మీ మామయ్య గారు ఎవరు ఇస్తా అంటున్నారు కాబట్టి ఆ ఆస్తిని పిల్లోడి పేరు మీద గిఫ్ట్ డీడ్ చేయించుకోండి. ఇమీడియట్గా మీరు గిఫ్ట్ డీడ్ చేయించుకోండి. ఇక మీకు కష్టాలు పడుతున్నారని మీరు చెప్తా ఉన్నారు కాబట్టి అతని ద్వారా మీరు వద్దనుకుంటే మాత్రం మీరు కూడా ఎంతో కొంత దానికి సంబంధించిన మెయింటెనెన్స్ తీసుకొని సెటిల్మెంట్ అల్యూమినియం విడిగా తీసుకోవచ్చు. లేదా మెయింటెనెన్స్ పిల్లోడికి కూడా ఇవ్వాలి కదా మేడం. మీరు అది చూడండి, పిల్లోడికి కానీ మీకు కానీ ఉంటే తీసుకునేది ఒకేసారి లంసంగా తీసుకొని మీరు సైడ్ అవ్వడం బెస్ట్. అంటే మీరు పడే కష్టాలని అంటే ఇక్కడ మీరు మొత్తం ప్రస్ఫుటంగా వివరంగా చెప్తున్నారు కాబట్టి మీరు ఒకసారి అది ఆ నిర్ణయం అనేది మీ చేతిలో ఉందమ్మా. కానీ బాబు విషయంలో అంటారా చట్టపరంగా మీకు ఎలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. 5 సంవత్సరాల వరకు బాబు మీ దగ్గరే ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే బాబుకు సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో అంటే ఎవరు వాళ్ళ తాతగారు ఇస్తా అంటున్నారు కాబట్టి మీరు ఇమీడియట్గా దాన్ని గిఫ్ట్ డీడ్ మీ బాబు పేరు మీద చేయించుకోండి. గార్డెన్గా మీరు ఉండండి. మీరు అంటే సైడ్ అయిపో మాట ఏమంటాను అంటే ఇప్పుడు పెళ్లి అనేది ఏదో గౌరవము వ్యవహారము ఇవన్నీ పక్కన పెట్టే ఆలోచన చేయాలి. పెళ్లి సాగుతుందా లేదా అనేది అది సంసారం కరెక్ట్ గా వెళ్ళేంత వరకు ఎవరికి ఏమీ అర్థం కాదు. చాలా గొప్పగా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా రేపు పొద్దున్నే విడిపోవచ్చు. కాబట్టి పెళ్లిలో ఉంటేనే గౌరవం ఆడపిల్లకి, భర్తను వదిలేయడం గౌరవం కాదు అనే ముందు ఆ ఆలోచనని మానేసేసేయండి. తర్వాత అప్పుడు మీకు తడుతుంది ఏది కరెక్ట్ గా నిర్ణయం నేను తీసుకోగలను అనేది ఆ ధైర్యం తెచ్చుకుని నిర్ణయం చేసుకోండి. విడిపోవాలి అని అనుకునే నిర్ణయం కూడా మీదిగా ఉండాలి కానీ ఎవరు సలహాలు ఎవరు దాని మీద అది మాత్రం పెట్టుకోండి. పెళ్లితోనే గౌరవం ముడిపడి ఉంది అనే ఆలోచనలోంచి బయటపడండి. ఆ వాతావరణంలో ఉండొద్దు. ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడితే కూడా ఒప్పుకోవద్దు. మీ తండ్రికి మీరు ఎన్నో ఏళ్ళు పుట్టారు, పెరిగారు, పెంచారు. అవన్నీ కూడా చాలా గౌరవప్రదమైన విషయాలు. వాటిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం చేసుకోండి. వాళ్ళ తండ్రి విడిపోమని అంటున్నారు. ఈ అమ్మాయి కన్ఫ్యూజింగ్ అయితే ఈ అమ్మాయి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమంటుందంటే తను బాబుకి వారసత్వంగా ఆస్తి తీసుకుని నేను బయటికి వెళ్ళొచ్చు అంటే నేను మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అనేది ఆమె క్వశ్చన్. ఒకటి అమ్మ సైడ్ అయిపోవడం అని మా లాయర్ గారు చెప్పాడా అంటే మీరు లీగల్గా విడాకులు తీసుకోవాలి. ఆ పని మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే అతను దుర్మార్గుడైతే కానీ మీరు లీగల్గా విడాకులు లీగల్గా తీసుకోవటం అంటే పెద్ద మనుషుల్లో కూర్చొని పత్రాలు రాసుకోవటం కాదు. మీరు పెద్ద మనుషులతో కూర్చొని అన్నీ ఒప్పించండి. బాబుకేమిస్తారు, నీకేమిస్తారు, రెండు వేరే వేరే కలపొద్దు. బాబుకి ఇచ్చే వాటి మీద మీకు ఏ రకమైన హక్కు ఉండదు. బాబు మెజారిటీ తీరాక బాబుకే వస్తుంది, మీకు హక్కు ఉండదు. మీకేమిస్తారు అనేది మాత్రమే మీకు మిగులుతుంది. మీకేమిస్తారు, బాబుకేమిస్తారో తేల్చుకుని అవి తీసుకుని కన్సెంట్ డైవోర్స్ సంతకం పెట్టించుకొని మ్యూచువల్ కన్సెంట్ డైవోర్స్ పెట్టించుకొని కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకొని ఈ ప్రాసెస్ ఒకసారి కోర్టుకు వెళ్ళాక 6 months 6 నెలల్లో విడాకులు వచ్చేస్తాయి. వెళ్దాంలే చేద్దాంలే ఏం కాదులే అనుకుంటే చాలా సమస్యలు వస్తాయి. మనకు వచ్చే కాల్స్ అన్నీ అవే. సో కాబట్టి లీగల్ డైవోర్స్ తీసుకోండి. మీ పర్మనెంట్ ఎలిమెంట్ని మీరు మాట్లాడుకోండి. బాబుకి ఏమి ఇవ్వాలో అది బాబుకి ఒకసారి ఇచ్చిన తర్వాత దాని మీద మీకు కూడా హక్కు ఉండదు. మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాళ్ళకు కూడా హక్కు రాదు. ఎవ్వరికీ హక్కు రాదు. అది ఐ థింక్ జిల్లా కలెక్టర్కి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మాత్రమే ఉంటుంది హక్కు. దాన్ని ముట్టుకునే హక్కు ఇంకెవరికి ఉండదు. ఆయన అనుమతి లేకుండా ముట్టుకోలేరు. కాబట్టి బాబుకి ఇచ్చేది బాబుకి, మీరు తీసుకుని లీగల్గా డైవోర్స్ తీసుకున్న తర్వాత మాత్రమే ఇంకో పెళ్లి గురించి ఆలోచించండి. ఎందుకంటే 2009 అంటే 7 సంవత్సరాలు పడ్డారు. ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అవడానికి 6 నెలలు లేదా 1 సంవత్సరం పడుతుంది. బట్ ఆ పని చేసిన తర్వాతే మీరు మీ కొత్త జీవితాన్ని ప్రారంభించడం అనేది ఆలోచించుకోండి. అగైన్ మొదటిసారి పెళ్లి చేసినప్పుడే ఏమీ చూడకుండా పెళ్లి చేశారు. రెండోసారి పెళ్లికి అసలు ఏమీ చూడరు. మనకున్న చాలా కేసెస్లో రెండో పెళ్లిలో ఇంకంతకంటే ఎక్కువ సమస్యలు. ఎందుకంటే కొడుకున్నామని పెళ్లి చేసుకుంటానని వచ్చిన వాడే గొప్ప అని. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లిలో జరిగిందంటే కట్నం వద్దని పెళ్లి చేసుకుంటున్నామని వచ్చారని చేశారు. ఎందుకు కట్నం వద్దన్నారు? అతను ఆల్రెడీ ఒక అమ్మాయితో వెళ్ళిపోయాడు, ఇంకా చాలా మంది అమ్మాయిలతో తిరుగుతున్నాడు, అందుకని కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు అక్కడ యాక్చువల్లీ జరిగింది. సో ఇంకొక తప్పు చేయకుండా చూడండి. డాడీ అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు అనకండి. మీకు నాకు అర్థమైన వరకు 25 ఏళ్ల వయసు అన్న మినిమం ఉంటుంది. ఇప్పటికైనా మీ జీవితం గురించి మీరు ఆలోచించుకోండి. ఐ థింక్ అది బెస్ట్ చేయాలి. మీ సరోగసి దగ్గరకు వస్తే జమున గారు, ఇంకొకటి ఇప్పుడు ఒకటి సరోగసి నుంచి మనం డిజైనర్ బేబీస్ దాకా ఇంత దూరం వచ్చాం. అసలు మనకు చూస్తే భారతదేశంలో ఇప్పుడు తల్లిపాల వారోత్సవాలు, దినోత్సవాలు, సంవత్సరోత్సవాలు జరుగుతున్నాయి. 6 నెలలు తప్పకుండా తల్లిపాలు ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. సరోగసిలో పుట్టిన బిడ్డకు తల్లి టచ్ కూడా లేకుండా తీసుకెళ్ళి దట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ట్రామా.
అవును. పిల్లల్లో ఒక ట్రామాని క్రియేట్ చేస్తుంది అది. నేను అంటుంది అదే, అందుకనే పిల్లలకి కొన్ని న్యాచురల్ గా సహజపరమైనటువంటి హక్కులు ఉంటాయి, ఈ క్యాంపెయిన్స్ ఉన్నా లేకపోయినా కానీ. ఆ పిల్లలకు ఉండేటువంటి స్వతహాగా ఉన్నటువంటివి కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్నటువంటి ఏ హక్కులైతే ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని కాలు రాసేస్తారు సరిగేసి. స్త్రీల హక్కుల్ని కాలు రాయడం అది వేరే విషయం. రెండోది ఇంకొక వైపున పిల్లల హక్కులను కూడా కాలు రాయడం. పిల్లల హక్కులు సంపూర్ణంగా ఈ సరగసి అనే దాంట్లో దెబ్బతింటున్నాయి అన్నమాట. దాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో 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 ఐ థింక్ కాల్ డ్రాప్ అయినట్టుగా ఉంది చూడబోతే. సో సరగసికి సంబంధించి ఇప్పటి వరకైతే చట్టపరంగా ఏమైనా మనకుంది అంటే అసలు అటువంటి కేసెస్ ఏమైనా వచ్చే అవకాశం కానీ దాంట్లో డిస్ప్యూట్స్ కానీ వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి, లీగల్ పొజిషన్ ఏంటి? అయితే ప్రస్తుతానికి చట్టం అయితే ఏం లేదు. చట్టం అంటే ఏం లేదు కదా మేడం. అంటే ఒకటండి, జనరల్గా మొన్న ఒక సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది, సరగసిలో పుట్టిన బిడ్డకి దత్తత తీసుకున్న బిడ్డకి ఎలాంటి హక్కులు ఉంటాయో వాళ్ళకు కూడా అదే హక్కులు ఉంటాయండి. ఒకటండి. ఇకపోతే తర్వాత అవతలిస్తే మేడం ఒక మాట అన్నారు, తల్లి నో నేను ఇవ్వను అంటే పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక ఇష్యూ. అవును మేడం, అది అక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు అక్కడ ఇద్దరు తల్లులు అవుతారు, సమస్య అక్కడ వస్తుంది. బిడ్డ ఈ తల్లికి చెందాలా, ఇద్దరు తల్లుల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాలా మంది అంటే భారతదేశంలో మనకు ఒక ప్రముఖ సినీ నటుడు, ఆయన గే, ఆయన పెళ్లి చేసుకోదలుచుకోలేదు, ఆయనకు ఆయన సహచరుడు కూడా పురుషుడే, బట్ వాళ్ళిద్దరూ సరగసి ద్వారా ఒక బిడ్డను తెచ్చుకున్నారు. అంటే తల్లి అనేది ఉండదు జీవితంలో, రోలే ఉండదు. అవును, అది కూడా మేడం చెప్పినట్టుగానే. ఇంకొకటి మేడం, అక్కడ అదొక సమస్య ఉంది. అలాంటి పిల్లలకి అసలు నిజంగా చెప్పండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కింద, సహజ న్యాయ సూత్రాల కింద అతను హక్కులు అక్కడ హరించబడతాయి. అక్కడ మన హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడతాము, కానీ పిల్లల రైట్స్ అనేది ఒకటి ఉంటుంది. దాని గురించి ఇప్పుడు మన దేశంలో చట్టాలు లేకపోవడం చాలా బాధాకర విషయం. దీనికి సంబంధించి యుగోస్లేవియాలో క్లియర్గా ఉందండి. దీనికి సంబంధించిన చట్టాలు చాలా యుగోస్లేవియాలో క్లియర్ కట్గా ఉన్నాయి. ఆ దేశానికి సంబంధించిన చట్టాలు అవే మన దేశంలో అడాప్ట్ చేయాలని చెప్పి దీని మీద ఏదో నడుస్తూ ఉంది. అయితే ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు చెప్పినట్టుగానే ముందు ఏమవుద్దంటే సరగసి సందర్భంలో అగ్రిమెంట్స్ మీద సంతకాలు తీసుకుంటూ ఉంటారు. మెయిన్ అక్కడ చాలామంది కూడా భయపడే కారణం ఏంటి, అమ్మో సంతకాలు పెట్టేసాం రేపు పొద్దున్న మనకి హక్కులు ఉంటాయి మళ్ళీ ప్రాబ్లం అయితే కోర్టు చుట్టూ తిరగాలేమో అనుకుంటారు. కానీ ఏది కూడా మదర్లా అనేది ఒకటి ఉంటుంది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మదర్లాని మించి ఏది ఉండదు. ఇప్పుడు ఏమైనా మెయిన్ మదర్లాకి సంబంధించి ఉంటాయి, కానీ మనం జనరల్గా ఒక వ్యక్తుల మధ్య జరిగే అగ్రిమెంట్ అనేవి మదర్లాని విభేదించకూడదు. విభేదించితే అసలు అది చెల్లదని మనం గమనించాలి. యాక్చువల్లీ ఇప్పుడు మీరు నన్ను చంపొచ్చని నేను అగ్రిమెంట్ రాసుకుంటే దానికి చెల్లుబాటు లేదు, ఎందుకంటే అది జస్టిస్ కి విరుద్ధంగా ఉంది. మదర్ లాకి ముందు కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అవును, అంటే మన కాన్స్టిట్యూషన్ లో ఒక నిబంధన ప్రకారం మీరు కూడా 14 సంవత్సరాలు నిండేటంత వరకు పిల్లల బరువు బాధ్యతల్ని విధుల్లో ఉంటుంది, తల్లిదండ్రులు తీసుకోవాలి. సో అది ప్రధానమైనటువంటి బాధ్యతలు. ఆర్టికల్ 21 ముందు జీవించే హక్కు అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. కాబట్టి అక్కడ సమస్య అక్కడ వస్తుంది. రాజ్యాంగ పరంగా కూడా మనం చాలా కేసుని ముందుకు నడిపించడానికి అవకాశం ఉంటుంది. ఏమైనా కానీ నేనేమంటాను, మళ్ళీ చెప్తున్నది అంటే అసలు మానవ జాతికి ఉన్నటువంటి సహజపరమైనటువంటి పరిణామం ఏదైతే ఉందో దాన్ని సహజంగానే తీసుకోకుండా దానిలో కృత్రిమత్వాన్ని, ఆ కృత్రిమత్వం ద్వారా వ్యాపారాన్ని, ఆ వ్యాపారానికి అనుగుణంగా కొత్త చట్టాలని తీసుకురావడం అనేది. సుప్రీం గైడ్ లైన్స్ అన్నారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వచ్చు, గైడ్ లైన్స్ చట్టం కాదు. గైడ్ లైన్స్ ప్రకారమే ఇంతకుముందు దత్తత వ్యాపారాలను నిర్వహించారు. అందులో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రముఖమైనటువంటి పాత్రను నిర్వహించింది. దట్స్ వై ఆ గైడ్ లైన్స్ లో మార్పులు తేవాలని మేము ఫైట్ చేసాము, చాలా మార్పులు తీసుకొచ్చారు. కాబట్టి ఇవాళ కూడా మళ్ళీ మనం కోరుకునేది దత్తతకి సరగసికి, అందుకనే వాళ్ళు లింక్ పెట్టి దాంట్లో దత్తత చైల్డ్కి ఏమి హక్కులు వస్తాయో సరగసి చైల్డ్కి అలాంటి హక్కులు వస్తాయి అని చెప్తున్నారనమాట. ఈ మొత్తం అన్నిటిలో కూడా ఒక బిడ్డని కనొచ్చు వదిలేయచ్చు అనే ఒక ముఖ్యమైన అంశం ఏదైతే ఉందో దాన్ని ఆమోదించకూడదు. రైట్. యాక్చువల్ అంటే సుప్రీంకోర్టు ఇది నిజానికి ఏ సందర్భంలో చెప్పిందంటే, ఇద్దరు అంటే ఎవరైతే సరోగసి ద్వారా బిడ్డను కన్నారో వాళ్ళు వదిలేసిపోయినప్పుడు ఆ పరిస్థితి, బిడ్డ పరిస్థితి ఏంటంటే ఒక దత్తత బిడ్డకు వచ్చే హక్కులన్నీ వస్తాయనంటే అక్కడ బిడ్డ హక్కుల కోసం కానీ, బట్ యాక్చువల్లీ దట్ కెనాట్ బి అల్టిమేట్ యాజ్ యూ సెడ్. థ్యాంక్ యూ సో మచ్ జమున గారు, థ్యాంక్ యూ సో మచ్ ఆజాద్ గారు. ఇది వాటి హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.